హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అటుకులతో కేసరిని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. మనకి కృష్ణాష్టమి వచ్చేస్తుంది కదండి. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో ఇలా అటుకుల కేసరిని చేసి నైవేద్యంగా పెట్టేయచ్చండి. చాలా తక్కువ టైంలో ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా స్టవ్ను ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 1 కప్పు నార్మల్ అటుకులను యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేశాక స్టవ్ను ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. అంటే రవ్వగా ఉండేటట్లుగా బ్లెండ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల కేసరి ముద్దగా అవ్వకుండా ఉంటుందండి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ను ఆన్ చేసి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి హీట్ చేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులను కూడా వేసి వేగించండి. అలాగే 1 టేబుల్ స్పూన్ బాదం కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ని కూడా వేసి ఫ్రై చేయండి. ఇవన్నీ ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి హీట్ చేసుకున్న తర్వాత అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల మిక్స్ని వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. అటుకులు బాగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. సో అప్పుడే మనకి కేసరి చాలా పర్ఫెక్ట్గా చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఇలా లైట్గా కలర్ మారాక ఇందులో 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే వాటర్కి బదులుగా పాలతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే వాటర్తో చేస్తున్నానండి. ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి. చూడండి, ఇలా కొంచెం దగ్గర పడ్డాక ఇందులో కలర్ కోసం కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ని కానీ లేదా ఎల్లో ఫుడ్ కలర్ని కానీ యాడ్ చేసుకోండి. మీరు వద్దంటే స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. అటుకులు ఉడికి దగ్గరికి వచ్చాక ఇందులో 1/4 కప్పు వరకు పంచదారని వేసి కలుపుతూనే ఉడికించండి. మీరు స్వీట్ కొంచెం తక్కువ కావాలంటే 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా షుగర్ కరిగిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా లూజ్ అవుతుందండి. మళ్ళీ అది దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో మీరు నెయ్యి ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు దీనిలో వేగించిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి బాగా కలుపుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. అంటే మనకి కేసరి ప్యాన్ అంటుకోకుండా సపరేట్ అయిపోవాలన్నమాట. సో ఈ విధంగా రెడీ అయ్యాక ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే అటుకుల కేసరి రెడీ అయిపోతుందండి. ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా 10 నిమిషాల్లో అప్పటికప్పుడు అటుకుల కేసరిని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇలా మీరు కృష్ణాష్టమికి తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా క్విక్గా అండ్ టేస్టీగా అటుకుల కేసరిని ఎలా తయారు చేసుకోవాలో. తప్పకుండా మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.